అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు చలో మస్తు ముచ్చట్లు ఉన్నాయి మీరు వినేతందుకు వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి లోకేష్ సభల లొల్లులు చిత్తగొట్టుకున్నారు టీడీపీ జనసేన కార్యకర్తలు విష్ణు సార్ ఏం సంగతి 2014 పరిస్థితి వేరు 2019 పరిస్థితి వేరు 2024 పరిస్థితి వేరు సభల కూర్చొని తీసిండు పల్లెల్లిరికిన పీసు బయటేసేదాంక కుదుటబల్లే ఎమ్మెల్యే మనసు పాపం యాక్సిడెంట్ లో పోయిందట కొడుకు ప్రాణం తల్లిదండ్రి ఇంటి ముందు పెట్టుకున్నారు తన విగ్రహం టీఎస్ఆర్టీసీ మారుస్తుంది ఫ్రీ బస్సుల సీట్లు ఇంకెన్నడు పెంచుతారో మరి జనాలకు సరిపడ బస్సులు చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నాడు వీరేశలింగం పంతులు కొందరికి పుస్తకాలు చదవడం ఒక హాబీ ఇంకొందరికి పుస్తకాలు రాయడం హాబీ ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు తమ అనుభవాలను రంగరించి పుస్తకాలు రాస్తున్నారు అదిగో ఎవరక్కడా చంద్రంలా కనిపిస్తున్నాడు చంద్రంలా కనిపించడం కాదు చంద్రమే ఏదో సీరియస్ గా రాస్తున్నాడు ఎన్నికలు కదా జనసేనకి ఎన్ని సీట్లు బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో లెక్కలేసుకుంటున్నాడేమో అదే హస్తినాపురంలోని ఏకాంత మందిరం బయట చిమ్మని చీకట్లు లోపల మెనుకుమంటున్న దీపాలు ఆ వెలుగులో ఒకవైపు నేను మరొక వైపు అతను అప్పుడే అద్భుతం జరిగింది అద్భుతం జరిగింది వామ్మో చంద్రం తాత రాసేది సీట్ల లెక్కలో నోట్ల లెక్కలో కావు ఇంకేదో రాస్తున్నట్లున్నాడు సార్ నమస్కారం సార్ అంత సీరియస్ గా ఏం రాస్తున్నారు సార్ వీలునామానా వేలునామా కాదు పుస్తకం రాస్తా ఉన్నాను పుస్తకమా మీరు పుస్తకాలు కూడా రాస్తారా ఎంతో మందికి పుస్తకాలు ఎలా రాయాలో నేర్పింది ఎంతో మందిని రచయితలో కవులుగా తీర్చిదిద్దాను మీలో ఈ యాంగిల్ కూడా ఉందా మరేమనుకుంటా ఉన్నారు ఇదిగో ఎక్కడున్న పుస్తకాలన్నీ కూడా నేనే రాస్తాను అవునా నిజమా ఇంతకీ ఏం పుస్తకం రాస్తున్నారు సార్ పొత్తులు పెట్టుకోవడం ఎలా అని నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్ మీకు తెలియని పొత్తుల మీరు చూడని జిత్తుల వినవమ్మా విను పొత్తులు పెట్టుకోవడం అనేది నేను రాస్తున్న పుస్తకం పేరు మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు ఆ పుస్తకంలో ఏముంటుంది సార్ పొత్తు పెట్టుకునే ముందు అవతలి పార్టీని ఎలా ముగ్గులోకి లాగా వాళ్ళకు ఎన్ని సీట్లు ఇవ్వాలి గెలిచిన తర్వాత వాళ్ళను ఎలా తరిమేయాలి ఇలా చాలా అంశాలు ఉంటాయి అందులో మంచి మంచి పాయింట్లు తీసుకున్నారు ఇంకా ఏం పుస్తకాలు రాశారు ఏ బుక్ ఉంది చూశారు ఏది బూతులు తిట్టడం ఎలా వామ్మో ఖతర్నాక్ టాపిక్ ఇది అప్పుడేమైంది ఇంకా చాలా ఉన్నాయి దాచుంచాం అవి కూడా చూపించండి సార్ రగతం పొంగిపోతుంది అమ్మో రక్తపోటేమో ఎందుకైనా మంచిది ఒకసారి బీపీ చెక్ చేయించుకోండి సార్ వినవమ్మా విను అది నా పుస్తకం పేరు ఓహో పుస్తకం పేరా ఇంకా మీకేమో అనుకున్నా ఇంకా చెప్పండి సార్ చెప్పండి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు చీకట్లో చిదంబర రహస్యం అమ్మో ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం ఈ పుస్తకాలు గనక రిలీజ్ అయితే హాట్ కేకులాగా అమ్ముడుపోతాయేమో సార్ బయటికి ఇలా అంటున్నావంటే ఇంకా తెలిస్తే కళ్ళు నేలేస్తావు నా మరో పుస్తకం వెన్నుపోటుకి 12 సూత్రాలు బందీ కణాలు చైనా దోమలు దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు అబ్బబ్బబ్బబ్బా మీలో ఇంతటి చేదిరిగిన రచయిత ఉన్నాడని ఇన్నాళ్ళు బయట ప్రపంచానికి తెలియదు సార్ మరేమనుకున్నావు ఐటీని కనిపెట్టింది నేనే అలాంటిది పుస్తకాలు రాయడం నాకు లెక్క చెప్పు సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటది త్వరగా చెప్పు నేను పుస్తకం రాసుకోవాలి పనిలో పనిగా కామ్రేడ్లతో కబడ్డీ అటకెక్కిన హామీలు మేనిఫెస్టో గాయబ్ మందలగిరిలో మాలోకం అనే పుస్తకాలు కూడా రాయండి సార్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు
ఏమనుకుంటున్నావు? 45 years ఇండస్ట్రీ ఇక్కడ. నా పుస్తకాలంటే తమాషా అయిపోయిందా మీకు? పాత పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం, రాసిన పుస్తకాలు కొంటాం. ఎవరయ్యా అక్కడ? 1 hour ఇక్కడికి రానిచ్చింది, పంపించేసేయండి. సార్, మీరు పుస్తకాలు రాస్తున్నారని ఆ పాత పేపర్లోడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్లుంది. అందుకే మీ ఇంటి చుట్టే తిరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా పుస్తకాలు, నా పుస్తకాలు, నా పుస్తకాలు. కూల్ బాబు, కూల్. ఈ వయసులో ఆవేశం అవసరమా? సరే రాసుకో, నీ గోడు నువ్వు రాసుకో, నేను వెళ్తున్నా. ఓకే. అన్నట్టు నిన్న చంద్రం తాత పవన్ కళ్యాణ్ ఒక పుస్తక ఆవిష్కరణకు వెళ్ళారు. అది చూసి ఈయన ఈ అవతారం ఎత్తినట్టున్నాడులే. పదండి, మనకింకా చెప్పుకోవాల్సిన వార్తలు చాలా ఉన్నాయి. వాటి సంగతి ఏంటో చూద్దాం. మొన్నటి వరకు ఏపీలో కాబోయే సీఎం తానే అని డప్పు కొట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడేమో తుచ్, నేను కాదు, చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి అని కొత్త పాట అందుకున్నాడు. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లుగా ఆయన కాదు ఈయన కాదు, ఏపీకి కాబోయే సీఎం మా పార్టీ వాడే అని అంటూ బాంబు పేల్చాడు బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రి కావాలి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సర్కార్ ఏర్పడాలి, ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఆశ దోష అప్పడం వడ. ఏపీలో బీజేపీ క్యాండిడేట్ ముఖ్యమంత్రి అయితే మరి చంద్రం తాత ఏం చేయాలి? చేగోడలు తినుకుంటూ కూర్చోవాలా? తాను ముఖ్యమంత్రి అవడానికే చంద్రం మీతో పొత్తు పెట్టుకుంటున్నాడు. ఏంటనుకున్నారు? మేము ఎవరినో మా భుజాల మీద ఎక్కించుకొని ముఖ్యమంత్రులు చేసేటువంటి పని మాది కాదు. మాకు అవసరమా? మరి బీజేపీని భుజాల మీద ఎక్కించుకొని ఏపీలో అధికారంలోకి తీసుకొచ్చే పని చంద్రబాబు ఎందుకు చేస్తాడు? ఆయనకేం అవసరం? మీకంటే తనకే ఎక్కువ బలం ఉందనుకుంటున్నాడు ఆయన. నిన్న నువ్వు బలమైన వ్యక్తి కావచ్చు, అంటే ఇప్పుడు బలం లేదా ఆయనకు? ఈ రోజు పరిస్థితి ఏంది? ఆ రోజైనా ఈ రోజైనా తన బలం ఏ మాత్రం తగ్గలేదు అంటున్నారు తాత. 2014 పరిస్థితి వేరు, 2019 పరిస్థితి వేరు, 2024 పరిస్థితి వేరు. మీరు ఆయన తక్కువ అంచనా వేస్తున్నారు. తాతకి ఇటువైపు దత్తపుత్రుడు, అటువైపు ఉత్తపుత్రుడు. ముందు బీజేపీ వదిన ఉంది, అది తెలుసుకోండి ముందు. ఈరోజు ఎవరు అపాయింట్మెంట్లు కొడుతున్నారు? అమిత్ షానే చంద్రబాబుతో పొత్తు కోసం తహతహలాడిపోతున్నాడని ఎల్లో మీడియాలో రాశారు కదా. ఎవరు ఢిల్లీలో వెయిట్లు చేస్తున్నారు? అమిత్ షా రమ్మని బతిలాడితేనే చంద్రబాబు వెళ్ళాడని కూడా రాశారు ఎల్లో మీడియాలో. ఎవరు పొత్తు కోసం కొడుతున్నారు? బీజేపీనే చంద్రబాబు పొత్తు కోరుతుందట, అది కూడా వాళ్లే రాశారు. ఏపీలో బీజేపీకి ఓట్లు లేకున్నా, గెలిచే శక్తి లేకున్నా, పోనీ ఎందుకైనా మంచిదని మీతో పొత్తు పెట్టుకుంటున్నాడు చంద్రబాబు అని రాశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో మీరు అనుకున్నట్లు అధికారంలోకి రాగలిగినటువంటి పార్టీ కాదు. బీజేపీకి శక్తి లేదు అనేటట్లయితే మరి మా పొత్తు ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకో అందరికీ తెలుసు గాని ఢిల్లీలో చంద్రబాబు అమిత్ షా ఏం మాట్లాడుకున్నారు సార్? కలిసిన తర్వాత ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, మా అమిత్ షా గారు కూడా చెప్పలేదు. ఉత్తుత్తి విషయాలన్నీ చెవుల్లో నుంచి రక్తాలు గారేలా గంటలు గంటలు చెబుతాడు గాని ఢిల్లీలో అర్ధరాత్రి అమిత్ షాతో ఏం మాట్లాడింది మాత్రం ఇంతవరకు చెప్పలేదు చంద్రం తాత అని అంటున్నారు వైసీపీ నాయకులు. గతిలేని సంసారం చెయ్యొచ్చు గాని సుతిలేని సంసారం చేయలేరు. అగో అట్లనే ఉన్నది టీడీపీ జనసేన పరిస్థితి కూడా. ప్యాకేజీ కోసం పవనాలు చంద్రబాబుతోని మంచిగానే అంటగాగుతున్నాడు గాని గ్రౌండ్ లెవెల్లా టీడీపీ జెండాలు చూస్తే జనసేన ముక్కిరుస్తున్నది, జనసేనను చూస్తే టీడీపీ ముక్కిరుస్తున్నది. ఇక ఇంతగానం మనస్పర్ధలు ఉన్నోళ్ళు ఒక దగ్గర కూసుంటారా, మాట్లాడుకుంటారా? లోకేష్ సభలు ఎంత గందరగోళం అవుతున్నాయో చూడుండ్రి. ఇది తెలుగుదేశం పార్టీ మీటింగ్. జనసేన ఎవరు కూడా టీడీపీకి అవసరం లేదు. ఏహే ఎక్కడిది? ఇచ్చాపురం నుంచి విజయనగరం దాకా ఇవే సీన్లు రిపీట్. జనసేన వాళ్ళ గల్లాలు టీడీపోలు పడితే టీడీపోల గల్లాలు జనసేన వాళ్ళు పట్టుడు, నెట్టేసుకునుడు, తన్నుకునుడు, పొట్టు కొట్టుకునుడు. టీడీపోలు ఒక్కటి కొడితే జనసేన వాళ్ళు 4 తిట్టుడు, జనసేన వాళ్ళు 4 తిడితే టీడీపోలు 4 దంచిడిచిపెట్టుడు. అంత ఆగమాగం మీటింగ్లన్నీ అట్టర్ ఫ్లాప్లు. ఇది తెలుగుదేశం పార్టీ మీటింగ్. జనసేన ఎవరు కూడా టీడీపీకి అవసరం లేదు. ఇది తెలుగుదేశం పార్టీ మీటింగ్. జనసేన ఎవరు కూడా టీడీపీకి అవసరం లేదు. జనసేన అండ చూసుకునే చంద్రబాబు ఎగిరెగిరి పడుతున్నాడని వీళ్ళంటే, ఏహే మా చంద్రాలు ఇచ్చే ప్యాకేజ్తోని పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నాడని సైకిల్ పార్టోళ్ళు. వాళ్ళను వీళ్ళను వాళ్ళనా? ఏదో టైంకి అక్కడ పోలీసులు ఉండి ఆపవట్టి సరిపోతున్నది కానీ లేకుంటే ఇక్కెట్లా కొట్టుకుందరో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఇక జనసేన కార్యకర్తల బాధలు అయితే వర్ణనాతీతమే. పవన్ కళ్యాణ్ గారు, మా ఓటు మీకు వస్తుంది, మీ ఓటు మాకు వస్తుందో లేదో గుర్తుపెట్టుకోండి.
ఇది పరిస్థితి. కడుపు మండి ఆవేదనతో చెప్తున్నాం. పేద కార్యకర్తలు, నాయకులు, మండల నాయకుల పరిస్థితి ఏంటి? పాపం అన్నకి ఏడుపు ఒక్కటే తక్కువ. పవన్ కళ్యాణ్ పట్టించుకోవాలి అని గోడు నెల పోసుకుంటున్నాడు. కానీ ఆయన పట్టించుకునేటట్టు ఉన్నాడా? అసలుకే టీడీపోలు కొట్టినా పడాలే, గిచ్చినా పడాలే, కళ్ళల్లో కారం పెట్టినా పడాలే, చంద్రబాబును భుజాన వేసుకోవాలని చెప్తుండే. ఇంకేడ వీళ్ళని చూసే కోపు కొడుతున్నది. కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో వినబడుతున్న మాటలు ఏంటంటే చంద్రబాబు, లోకేష్ ఆర్డర్స్ ఇచ్చి జనసేన వాళ్ళను తుక్కు తుక్కు కొట్టుండ్రి అని చెప్పిర్రట. అందుకని ఇట్లా లొల్లులు అవుతున్నాయి కావచ్చు. అయినా లోకేష్ బ్రో, మీ డాడీ చంద్రాలు రా కదలిరా అంటేనే జనాలు రాలేదు. నువ్వు ఇక శంకరావాలు పెడితే జనాలు ఎవరు వస్తారే? వచ్చినా ఇగో ఇట్లా కొట్టుకునేటోళ్ళే వస్తారు. కానీ టికెట్ల పంపకాలకు ముందే ఇట్లా కొట్టుకుంటుంటే అటెంక పరిస్థితి ఎట్లుంటుందో ఊహకే అందుతలేదు. పోండి, ఇది తెలుగుదేశం పార్టీ మీటింగ్. జనసేనలు ఎవరు కూడా టీడీపీకి అవసరం లేదు. పండగలకో పబ్బాలకో తునుకలు గట్టిగా తిన్నప్పుడు పండ్లలు ఇరికితే ఎవరైనా ఏం చేస్తారు? కట్టెపుల్లలు పెట్టి గెలుకుతారు. లేకుంటే సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చిన పుల్లలు పెట్టి అటు ఇటు ఆడిస్తారు. మనం కూడా అట్లనే చేస్తాం కదా. కానీ ఈ ఎమ్మెల్యే గారు అట్లా చేయరు. ఏం చేస్తారో తెలుసా? ఇక చెప్పుడెందుకు కానీ మీరే చూడుండ్రి. ఆ సారు మీరు షురూ చేయండి. అబ్బర కొడుకు సారేదో గట్టిగానే తిని వచ్చినట్టున్నాడు. దవడ పండ్లలు అంటే ఏమో అనుకుందాం కానీ ముంగటి పండ్లలు ఇరికించుకొని ఇంతగానం తిప్పలు పడుతున్నాడు అంటే చికెన్ లెగ్ పీసో లేదంటే ఏదైనా పీచు పదార్థమే తిని ఉంటాడు. అయ్యో అయ్యో, వస్తలేదా సారు? ట్రై చేయండి. ప్రయత్నిస్తే రాందంటూ ఏమీ ఉండదు. షెడ్డా మీటింగ్ వచ్చేటట్టు లేదు కదా. మీరే ఎట్లా నన్న కొత్తగా ట్రై చేయండి సార్. అబ్బో సారు ఏమో అనుకున్నాం. ఈ కమతులు గల్లోడే ఒక్క సెకండ్లో మనకు కనబడకుండా ఎక్కడి నుంచో పేపర్ చింపి పండ్లలో ఇరికిందంతా బయట పడేసుకున్నాడంటే మామూలు ఐడియానా? మామూలు ముచ్చట్నా? ఇంతకు సార్ ఎవరో తెలుసు కదా. ఎస్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సారే. మరి రాత్రిలో దావతు గిట్ల పోయిండో ఏమో, పొద్దుగాల ఏం టిఫిన్ చేసిండో కానీ అసెంబ్లీలో పరాకత్తుగా పండ్లలో ఇరికిన పీస్ ఉంది ఇచ్చిండి. ఇట్లా బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది. ఇన్నాళ్ళు నువ్వే నా ప్రాణం, నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావు అని కవితలు వినిపించిన ప్రేమికుడు తను సడన్గా మొహం చాటేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే ఆ ప్రేయసి ఫీలింగ్ ఎలా ఉంటుందో అలా ఉంది ఏపీ సిపిఐ రామకృష్ణ పరిస్థితి. ఇన్ని రోజులు కలిసిమెలిసి తిరిగిన చంద్రబాబు ఇప్పుడు తనను పట్టించుకోవడం లేదని అందరి ముందు గొల్లుమన్నాడు. పాపం రామకృష్ణ ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు. అసలు కామ్రేడ్ అంటే ఎలా ఉండాలి? ఎవరు తప్పు చేసినా పట్టుకొని నిలదీయాలి, కడిగేయాలి. కానీ రామకృష్ణకు చంద్రబాబు అంటే ఎంత ప్రేమో. ఆయన ఏం చేసినా అది లోక కళ్యాణం కోసమే అని బలంగా నమ్ముతూ జయము జయము చంద్రన్న అని ఆలపిస్తూ ఆయన వెనకాల తిరిగాడు ఇన్ని రోజులు. బాబు కూడా ఈయన్ను తన వెనకాలే తిప్పుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు కామ్రేడ్ ను వదిలేసి బీజేపీకి కన్ను గీడుతున్నాడు. రమ్మని సైగ చేస్తున్నాడు. మొన్న ఢిల్లీ వెళ్లి చర్చలు కూడా జరిపొచ్చాడు. ఇటు చూస్తేనేమో బీజేపీకి కామ్రేడ్లకు అసలే పడదు, ఉప్పు నిప్పు టైపు. అటు చూస్తేనేమో ఇన్నాళ్ళు తనతో తిరిగి ఇప్పుడు కమలానికి దగ్గర అవుతున్నాడని తన మనసులో బాధ వెళ్ళగక్కారు రామకృష్ణ. పాపం ఆ రోజు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కలిసి అన్ని పోరాటాల్లో కలిసి తిరుగుతున్నాం. కానీ ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అంత మాతో కలవడంలే, దూరంగా ఉంటున్నారని ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నాం. చూసారా పాపం ఇప్పుడు ఈ కామ్రేడ్ పరిస్థితి ఏంటో. చంద్రబాబే సర్వస్వం అనుకుంటే ఆయనేమో బీజేపీతో చేతులు కలపడానికి సిద్ధపడి ఈయన్ను కూరలో కరివేపాకులా తీసి అవతల వారేసి బ్రేకప్ చెప్పేశాడు. చంద్రబాబు వాడకం మామూలుగా ఉండదు మరి. తెలంగాణలో మా లేడీస్కు ఫ్రీ టికెట్ పెట్టినాక బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. పల్లె అని లేదు, పట్నం అని లేదు, ఆర్డినరీ అయినా ఎక్స్ప్రెస్ అయినా బస్సు దిక్కు చూస్తే చాలు వామ్మో ఏం జనాలు రా అయ్యా, ఇంతగనం మంది ఏడికి పోతున్నారు అని అనిపిస్తుంది. అట్లున్నది బస్సుల పరిస్థితి. కనీసం అంటే కనీసం నిలబడే జాగ లేకుండా అయ్యింది కదా. అందుకే జనాలు నిలబడ్డా ఇబ్బంది లేకుండా గీ ఉపాయం చేయబోతున్నారట. ఇదేంది ఇది గమ్మత్ చేస్తున్నారేందయ్యా? ఆర్టీసీ బస్సు గురించి చెప్పి మెట్రో రైల్ సీట్లను చూపెడుతున్నారు అంటే మళ్ళొక్కసారి మంచిగా చూడండి. ఆర్టీసీ బస్సే ఇది, కానీ మెట్రో రైల్ లోపల ఉండే డిజైన్ ను సెట్ చేస్తున్నారు. అట్లనే పురాగా బస్సుల మొత్తం ఇట్లనే చేస్తున్నారా అంటే కాదట, సగం చేస్తున్నారు, సగం వదిలేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సీట్లలో జనాలు గట్టిగా కూర్చుండేసరికి స్టేజీల దగ్గర ప్రయాణికులకు పైకి రావస్తలేదు, దిగేటోళ్లకు దిగొస్తలేదు కదా.
అందుకని ఉపాయం చేస్తున్నారట. చాలా జాగాల్లో బస్సులకి పనులు చాలా అయినాయి, ఆల్రెడీ కొన్ని పూర్తయి రోడ్డు కూడా ఎక్కినాయి. కానీ భలే ఉన్నాయిలే. ఈ ముచ్చట ఇట్లుంటే ఇటు చూడండి, టికెట్ కొనకుండా ఫ్రీ టికెట్ తీసుకున్న వాళ్ళు సీట్లో కూర్చుంటే టికెట్ కొన్న నాకు సీట్ లేదని అన్న ఎట్లా గరమైండో ఇక్కడ. 110 రూపాయలు జ్వరం వచ్చి నిలబడిపోవాలి. ఆ లేడీస్ కి ఫ్రీ సీట్ అన్న లేడీస్ ఇవ్వటం లేకుంటే ఈ చేసిన రోజు అన్న 5 రోజులు 6 రోజులు పోతున్నా, ఒక్కరోజు కూడా సీట్ దొరకలేదు. అయ్యయ్యో పాపం అన్నలు. మరి వీళ్ళు చెప్పేది కూడా వాజీబే. సర్కార్ అయితే ఫ్రీ బస్సులు వేసింది, కానీ ఫ్రీగా తిరిగేటోళ్ళ సంఖ్యకు అనుగుణంగా బస్సులు తిప్పకుండేసరికి ఇగో ఇవే చెవడాలు అవుతున్నాయి చాలా దిక్కుల్లా. మరి కొత్త బస్సులు అంటున్నారు, అవి ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు, కానీ అప్పటి వరకు అయితే మగ మహారాజులకు తిప్పలు తప్పేటట్టు లేదు పోండి. బుజ్జి బుజ్జి ముచ్చట్లు చెప్పుకుంటా చిన్నపిల్లలు ఆడుకుంటుంటే అమ్మా నాయనలకు చిన్న సంతోషం ఉండదు. వాళ్ళు కూడా చిన్న పిల్లల లెక్కనే మాట్లాడి ఎంతో సంబరంగా ఆడుకుంటారు. అదే వాళ్ళు ఇక పెద్దోళ్ళయ్యి ఎదిగి వస్తే కండ్ల సంబరపడతారు. నా కొడుకు, నా బిడ్డ, నా ఎత్తు అయ్యిండ్రని మస్తు అంటే మస్తు ఫీల్ అవుతారు కదా. అయితే ఈడ తల్లిదండ్రులకు ఎదిగొచ్చిన కొడుకు సడన్గా జీవిడిచేసరికి బాధను తట్టుకోలేక ఏం చేసిండ్రంటే, షెట్ అంత పెరిగిన కొడుకు కాలం చేస్తే తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు ఇంటి ముంగట విగ్రహం పెట్టుకొని దినాం చూసుకుంటా అదే విగ్రహానికి కొడుకుకు వంచినంత ప్రేమను పంచుతున్నారు. ఇగో ఈ అమ్మా నాయనలు. ఖమ్మం జిల్లా వైరా మండలం ముసలిమడుగు ఊర్లుండే వంశీ 23 ఏండ్లకే జీవిడిచిండట. అంతే, ఒక్కసారే గుండె బగిలినంత పనైన తల్లిదండ్రులు ఆఖరి కార్యం చేసి ఇంటికొచ్చి ఫోటోను చూసుకుంటా గోడు నేడుస్తుంటే వాళ్ళొగలు వీళ్ళొగలు ఇక మీరు విగ్రహం చేయించుకొని పెట్టుకోండ్రి, అట్లయితేనే మీకు కొడుకు కండ్ల ముంగట చూసినట్టు అయితది అని చెప్పేసరికి ఈ విగ్రహం పెట్టిండ్రట. చెప్పే అన్న, అసలు ఎట్లా చచ్చిపోయిండే వంశీ, ఎంత పెట్టి చేయించినవు విగ్రహాన్ని? నా కొడుకు యాక్సిడెంట్ లో మరణించింది, దాని జ్ఞాపకాలతో విగ్రహం పెట్టుకోవచ్చు. ఒక్కరు చూపించు తిరుగులేదు, ఎవరు లేరని ఆశతో పెట్టుకున్నాను. చూసుకున్నాను, ఖర్చు వచ్చి 3 లక్షలకు వచ్చింది. అయ్యో పాపం, రోడ్డు ప్రమాదంలో చనిపోయిండట. కానీ చూడుండ్రి, ఎదిగిన కొడుకు పోతే ఎంత బాధ ఉంటదో అవ్వయ్యకు. వీళ్లకు 3 లక్షలు పెట్టి విగ్రహం చేయించే స్తోమత లేకున్నా ఏందో జాగుంటే అమ్మి కండ్ల ముంగట కొడుకు విగ్రహం పెట్టుకున్నారట. కానీ ఈ అవ్వయ్యలది మామూలు కడుపుకోత కాదు పోండ్రి. కొందరు పోకిరి పోరాలకు తిన్నది అరగకున్నా, తాగుడు ఎక్కువైనా, గలీ సోపతులు ఎక్కువైనా ఏం చేస్తారు? వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటారు, ఒక దగ్గర కలుస్తారు, మాట్లాడుకుంటారు. పొద్దుగూకంగానే వైన్స్లలో కూసుంటారు. ఇక తాగిన వాళ్ళు ఉత్తగుంటారా? బండ్లు బయటికి తీసి రేసింగులు పెట్టుకుంటారు. చూస్తున్నాం కదా. ఈ నడుమైతే ఎక్స్ట్రా వేషాలు బైక్ల మీదనే కాదు, ఆటోలో కూర్చొని కూడా చేస్తున్నారు. ఇక వీళ్ళని ఏమనాలనో మీరే చెప్పుండ్రి. సన్నాసుల, పోకిరిగాళ్ళ, బద్మాష్గాళ్ళ, బేకార్గాళ్ళ. అరే రోడ్డు ఎట్లున్నది, వీళ్ళు చేస్తున్న పనేంది? ఒక దిక్కు అటొక వెహికల్ ఇటొక వెహికల్ ఉన్నదంటే నడిమిట్లకు దూరిండ్రు. పోని పోయినోళ్ళు చక్కగా దంచకపోయినరా అంటే పాము కంటే ఎక్కువ మెలికలు తిరుగుతున్నారు, కత్తులు చూపెట్టి భయపెడుతున్నారు. ఆగుర్రా అయ్యా, మీరు చేసే చేష్టలేమో గాని చూసే జనాలకు సుస్సు పడుతున్నదని జనాలు ఎంత మొత్తుకున్నా రోడ్డు మీద రచ్చ రచ్చ చేసేసరికి ఇక లాభం లేదని వాళ్ళనే ఫాలో అయిన జనాలు వీడియో తీసి పోలీసులకు పంపితే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా 2 గంటలనే పట్టుకొని ఇగో ఈ సిచ్యువేషన్కు తెచ్చిండ్రు. మళ్ళా చూడుండ్రి, ఏం తెలవని పిలగాళ్ళ లెక్క ఎట్లా చెవులు పట్టుకున్నారో. అహ్మదాబాద్ దగ్గర జరిగిన ముచ్చటిది. కానీ చూడుండ్రి ఎట్లా తయారైతున్నారో కొందరు పోరలు. అరే రోడ్డు మీద ఎవరి జాగల వాళ్ళు పోతేనే ఎప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదు. అసొంటిది కావాలనని తిన్నదరగక ఏం ఏర్పడ్డట్టు ఏం వేషాలు చెప్పుండ్రి. ఇప్పుడు ఏమయ్యింది? తిక్క కుదిరింది, జైలు పాలయ్యే. ఓ అమ్మలక్కలు, అయ్యలు, మీరు కూడా పిల్లలకు బండ్లు కార్లు ఇచ్చినప్పుడు జర ఒక కంట కనిపెట్టుండ్రి సుమా. ఏమంటున్నావు? మీ దగ్గర బాగానే నటిస్తారు, బయటికి పోయినాక అసలు రూపం చూపెడతారు, సరేనా? ఇక ఇవి మరి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే బోల్డ్ వార్తలతో కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. ఇగో టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.